11 మూవీ రివ్యూ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే 3 డేస్ అవుతుంది మూవీ వచ్చి. ఈ మూవీ అయితే కొంచెం లేట్‌గా చూసా. అందుకే మూవీ రివ్యూ కూడా లేట్‌గా వస్తుంది. మనమైతే మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టోరీ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే వైజాగ్‌లో సీరియస్‌గా కిల్లింగ్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూయస్‌గా. అక్కడ ఏసీపీ అయిన అరవింద్ గారు ఏం చేశారు? తన ఎంక్వైరీ ఏం జరిగిందనేది ఫిల్మ్ చూసి తెలుసుకోండి. ఈ మూవీ అనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఒక సైకో కిల్లింగ్‌లా ఉంటుంది. మెయిన్‌గా చెప్పుకోవాలంటే స్టార్టింగ్ స్టోరీ అర్థం కావడానికి టైం పడుతుంది. ఒక్కసారి స్టోరీ అర్థమైనాక మూవీ కనెక్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకు అర్థం కాదు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. కానీ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే విలన్ సీన్స్ కానీ, అపోజిట్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. మన నవీన్ చంద్ర గారికి ఇది ఒక మంచి మూవీ అని అయితే నేను చెప్తున్నాను. అండ్ మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తే ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన శశాంక్ గారు కూడా ఉంటారు. తన క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఓకే అనిపించింది. హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా చేశారు. అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్‌గా చెప్పుకోవాలంటే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ఈ మూవీలో ఎమోషనల్ పార్ట్స్ కూడా ఓకే అనిపించింది. మూవీలో ఎమోషనల్ పార్ట్స్ లేకపోతే మూవీ నచ్చకపోవచ్చు చాలా మందికి. మన నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ అయితే బెస్ట్‌గా చేశారు. ముందు మూవీస్ కూడా బానే చేశారు. ఈ మూవీలో అయితే ఇంకా బాగా చేశారు. మూవీ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీ రివ్యూ అయితే ఇంతే. ఎవరైనా ఈ మూవీ చూస్తే మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి.